తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చెయ్యటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి ఈ కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా ఎలా చేయబోతున్నారు అనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ పాజిటివ్. సో రెండు ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఈరోజు మన ఆఫీస్లో మీకు ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంపార్టెంట్ అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ ఎటేరిపోతుంది అన్న ఒక సమస్య మనం ఆల్రెడీ గత 2 నెలల నుంచి పడుతున్నాం. ఎందుకంటే ఎగ్జిబ్యూటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్స్ అంటే ముగ్గురు మీద నడుస్తుంది ఈ పర్సంటేజ్ విధానం. ఈ పర్సంటేజ్ విధానంలో అసలు ఏంటి సబ్ కమిటీ ఏంటి, ఆ సబ్ కమిటీలో అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎగ్జిబ్యూటర్లకి ఏ విధంగా చేయాలి. ఎందుకంటే పెద్ద రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టంటే ప్రెస్ మీట్ పెట్టకూడదు, యాక్చువల్గా పెట్టకూడదు. ఎందుకంటే సబ్ కమిటీలో జరిగిన విషయాలు నేను బయటకు చెప్పకూడదు, అది ఆటోమేటిక్గా. కానీ లాస్ట్ టైం కొంతమంది ఎగ్జిబ్యూటర్లు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు దాన్ని వైలేషన్ చేసి. ఎందుకంటే ఏదైతే కిందన మళ్ళీ చెప్పారో మీకు ఎవరైతే 4 మాట్లాడతారని చెప్పామో ఆ 4ని తప్పించి కొంతమంది మాట్లాడారు కాబట్టే ఎగ్జిబ్యూటర్లు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది తప్ప లేకపోతే నేను అసలు బయట మామూలుగా అయితే ఈ విషయాలన్నీ బయటకు చెప్పకూడదు కూడా. కానీ ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితి. ఈరోజు నిర్మాత అంటే పరిస్థితి ఏంటి, ఎగ్జిబ్యూటర్ అంటే పరిస్థితి ఏంటి, డిస్ట్రిబ్యూటర్ అంటే పరిస్థితి ఏంటి, కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, లీజ్ ఓనర్, ఈ లీజ్ ఓనర్స్ వల్ల వస్తున్న అగాధమే ఈ ప్రాబ్లం వస్తుంది. అయితే ఇక్కడ లీజ్ ఓనర్స్ ఎవరున్నారు ఏంటి అని పేర్లు 10 సార్లు మనకు అవసరం లేదు. కానీ నేనేమంటానంటే ఎగ్జిబ్యూటరు ఇబ్బందుల్లో ఉన్నాడు అనేది సింగిల్ స్క్రీన్స్ ఇబ్బందులు వాస్తవం. దాంట్లో మనం ఏ కోసానా కూడా వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం. దానివల్ల కొన్ని సినిమాలు కరెక్ట్గా హీరోలు కొన్ని తక్కువ సినిమాలు చేయడం వల్ల, సినిమాలు రన్నింగ్ రాకపోవడం వల్ల, సినిమాలు కొన్ని ఫ్లాప్స్ రావడం వల్ల, కొన్ని సినిమాలు ఇబ్బంది పడడం వల్ల అది ఎగ్జిబ్యూటర్ రన్నింగ్ రావట్లేదు, ఆ రన్ రేట్ వల్ల వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇది వాస్తవాలు మనం ఒప్పుకోవాలి. అలాగే పండగ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు లేవు, మళ్ళీ రావట్లేదు, మధ్యలో సినిమాలు ఆడట్లేదు, మళ్ళీ పెద్ది ఊపిరిచ్చింది. పెద్ది అనే సినిమా మళ్ళీ ఎగ్జిబ్యూటర్కి ఊపిరిచ్చింది. అయితే సబ్ కమిటీలో ఇక్కడ నిర్మాతలు అందరి అభిప్రాయం కొంతమంది చెప్పలేకపోతున్నారు, కొంతమందికి భయపడుతున్నారు, కొంతమంది లావాదేవీలు ఉన్నాయని బాధపడుతున్నారు, కొంతమంది ఏంటంటే ఏంటిది ఇలాగా మాకు న్యాయం జరగదా అన్న ఒక ఫీలింగ్లు ఉన్నారు. నేను అన్నదంతా మీకు ఒకటే చెప్తున్నా. ఇక్కడ సబ్ కమిటీలో ఉన్న అభిప్రాయాలు చాలామంది అభిప్రాయాలు అలాగే ఉన్నాయి. ఇది నా అభిప్రాయం, ఇది నా అభిప్రాయం, నిర్మాతల అభిప్రాయం. సురేష్ బాబు గారు కానీ దిల్ రాజు గారు కానీ మాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు. సురేష్ బాబు గారు అంటే మాకు గౌరవం ఉంది. సురేష్ బాబు గారు అంటే మాకు ఆయన వ్యక్తిగతంగా మాకు చాలా పరిచయాలు ఉన్నాయి. అయితే సురేష్ బాబు గారు దిల్ రాజు గారి మీద కూడా మాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు. ఇష్యూస్ బేస్డ్ మాత్రమే ఉన్నాయి తప్ప ఇష్యూలో మాది ఆయనకు నచ్చకపోవచ్చు, ఆయనది మాకు నచ్చకపోవచ్చు, ఈ విషయాలు తప్ప వ్యక్తిగతంగా లేవు. సురేష్ బాబు గారు ఈజ్ అ ప్రెసిడెంట్ అండ్ సురేష్ బాబు గారు ఇది ఆల్రెడీ థియేటర్ ఓనర్ అండ్ లీజ్ ఓనర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. అయితే ఇక్కడ సబ్ కమిటీకి చైర్మన్గా ఆయన వ్యవహరిస్తున్నారు. సబ్ కమిటీకి 4 ఉండాలి అని అనుకున్నాం. 4లో కేఎల్ నారాయణ గారు ఒకరు, అల్లు అరవింద్ గారు ఒకరు, దిల్ రాజు గారు ఒకరు, సురేష్ బాబు గారు ఒకరు. ఇక్కడ సబ్ కమిటీకి నేను ప్రసన్న కుమార్ గారు లేరు అంటే నేను సబ్ కమిటీకి వెళ్ళాను. ఫస్ట్ సబ్ కమిటీలో నన్ను వేస్తే వద్దని చెప్పాను. ఎందుకంటే సబ్ కమిటీ అందరూ మన వాళ్ళే ఉన్నారు, పోరాడే వాళ్ళు ఉన్నారు, గట్టిగా మాట్లాడే వాళ్ళు నిర్మాతల వైపు ఉన్నారు, అందరి వైపు ఉన్నారు. ఓకే, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరు అందరూ అన్నదమ్ములమే కూర్చొని చేసుకోవాల్సిన విషయాలు. అయితే ఇక్కడ ఎంత చూసినా కూడా పర్సంటేజ్ విధానానికి ప్రొడ్యూసర్లో అబ్జెక్షన్ లేదు, డిస్ట్రిబ్యూటర్లకు అబ్జెక్షన్ లేదు. కానీ డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ రావట్లేదే, డిస్ట్రిబ్యూటర్ల కోసం మాట్లాడట్లేదే.
అయితే ఇక్కడ ప్రొడ్యూసర్ వ్యవస్థ కానీ ఎగ్జిబ్యూటర్ వ్యవస్థకి ఇద్దరికి లింక్స్ లేవు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది ఇంకా ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబ్యూటర్ ఇద్దరికి డైరెక్ట్ రేపోలేదు. ఇది డైరెక్ట్గా చేసుకునేటట్టు గతంలో అక్కడున్నాయి. ఇది సౌత్ ఇండియాలో కొన్ని వాటిలో ఉన్నాయి తప్ప ఇక్కడ లేదు. కనుక డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ తీసేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఇక్కడ సినిమా కొనుక్కుంటున్నాడు. అది ఎన్ఆర్ఐకా, ఎంజీకా, అవుట్ రైట్గా, లేకపోతే రికవరబుల్గా కొనుక్కుంటున్నాడు. ఆ వ్యవస్థ నుంచి ఎగ్జిబ్యూటర్కి వెళ్తుంది. ఎగ్జిబ్యూటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్కి వస్తుంది. ప్రొడ్యూసర్ నుంచి హీరోలకు వెళ్తుంది. అంటే ప్రొడక్షన్ చేసేవాడు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూషన్ చేసేవాడు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కొనేవాడు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబ్యూటర్గా సినిమా స్క్రీన్ చేసేవాడు. ఈ వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఈ సబ్ కమిటీలో ఎంతసేపు ఒక దాంట్లో మనం గౌరవించాలి. ఆ గౌరవించి ఏదైతే మనం ఛాంబర్ ఇచ్చారో ఛాంబర్ దానికి మనం కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉంటే ప్రెస్ మీట్లు పెట్టకూడదు. లాస్ట్ టైం మీరు దానికి ఓకే అంటే ఆఖరి నిమిషం దాకా ఇబ్బంది పెట్టకూడదు. 6:22 నిమిషాల దాకా స్క్రీన్లు ఎక్కడ పడ్డాయి, ఎంత ఇబ్బంది పెట్టారు పెద్దకి అన్నీ తెలుసు. ఇంకా దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఎక్కడ డిస్ప్యూట్స్ లేవు, దానికోసం డిస్ప్యూట్ అవ్వట్లేదు. నేనేం అడుగుతున్నానంటే ఇది నా అభిప్రాయం కాదు, నిర్మాతల అభిప్రాయం కూడా మీరు అది తెలుసుకోండి. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అందరి అభిప్రాయాలు కూడా చాలామంది బయటకు వచ్చి చెప్పుకుంటున్నారు. ఏమన్నారంటే సురేష్ బాబు గారు లీజు ఓనర్గా ఉన్నారు కాబట్టి ఎగ్జిబ్యూటర్లు పక్షపాతిగా ఉంటున్నారు. కనుక మాకు నిర్మాతలకు న్యాయం జరగదేమో, డిస్ట్రిబ్యూటర్లకు న్యాయం జరగదేమో అని ఒక ఫీలింగ్లో ఉన్నారు. దిల్ రాజు గారు అక్కడ ఆ ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన రావాలంటే ఆల్రెడీ తెలుగు ఎఫ్డీసీ చైర్మన్ కూడా రావాలి. ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ భరతభూషణ్ గారు కూడా రావాలి. ఒకవేళ లేదు పెద్ద మనిషిగా రావాలి అంటే ఇక్కడ ఆయన లీజు ఓనరే, ఈయన లీజు ఓనరే. ఇక్కడ లీజు ఓనర్లకి మీటింగ్ జరగట్లా. ఇక్కడ వస్తున్న ఇప్పుడు గొడవలే లీజు ఓనర్ గొడవ. లీజు ఓనర్స్ కొంతమంది ఈ పెత్తనంతోనే ఇబ్బంది పడుతున్నాము అనేది కొంత గొడవ జరుగుతుంది. ఆ గొడవలోని ఎగ్జిబ్యూటర్కి నిజమైన బీఫామ్ లైసెన్స్ ఓనర్కి అన్యాయం జరగకూడదు, అలాగే డిస్ట్రిబ్యూటర్కి అన్యాయం జరగకూడదు, ప్రొడ్యూసర్కి అన్యాయం జరగకూడదు. నేను మీకు ఎందుకు ఇవన్నీ చెప్పుకొస్తున్నానంటే ఇక్కడ ఆ సీట్లో చైర్మన్ సీట్లో సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు తప్పుకొని కేఎల్ నారాయణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారిని పెట్టి ఇది న్యాయం జరుగుతుందేమో అనేది నిర్మాతల తరపు నుంచి నిర్మాతలుగా నాకు నేను అందరూ అనుకుంటున్న మాట నేను చెప్తున్నా. ఇది నిర్మాతలుగా కేఎల్ నారాయణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉంటే వాళ్ళు దేనికి సంబంధం లేదు కాబట్టి సమన్వయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, సురేష్ బాబు గారి మీద నాకు ఎవరి మీద వ్యక్తిగతం లేదు. ఈరోజు నేను రామానాయుడు గారి వల్ల నేను ఫైనాన్షియల్గా ఎదిగానని గర్వంగా చెప్పుకుంటా, సురేష్ బాబు గారి వల్ల చెప్పుకుంటా. ఇది మామూలుగా విషయాలు. కానీ ఇష్యూస్ బేస్డ్ వచ్చేటప్పటికి అక్కడ లీజు ఓనర్గా ఆయన ఉండేటప్పుడు ఒక కోసాన ఎగ్జిబ్యూటర్లకు సపోర్ట్ చేస్తున్నాడు, నిర్మాతలకు చిన్న చూపు చూస్తున్నాడు అన్న ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ నుంచి వెళ్ళాలి అంటే చైర్మన్ పోస్ట్ నుంచి సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, ఇద్దరు లీజు ఓనర్సే కాబట్టి ప్లీజ్ అండ్ కేఎల్ నారాయణ గారు అండ్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు కావాలి. నేను అందరికీ మెసేజ్లు పెట్టాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ రిక్వెస్ట్, ఇక్కడ నిర్మాత బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ఎగ్జిబ్యూటర్ బాగుండాలి. సామరస్యంగా పర్సంటేజ్ విధానంలో మొత్తం జరగాలి. ఆ పర్సంటేజ్ విధానంలో నిర్మాత తీసుకొచ్చిన సినిమా పెట్టుబడి ఒక్కసారికి అయిపోతుంది, డిస్ట్రిబ్యూటర్ది ఒక్కసారికి అయిపోతుంది. తేడా వస్తే రోడ్డు మీద పడిపోతున్నారు. అలాగే ఎగ్జిబ్యూటర్ కాడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒకవేళ నష్టం వచ్చినా లాభం వచ్చినా ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. మనం 20 సంవత్సరాల క్రితం ప్రాపర్టీ ఎంత, ఈరోజు ప్రాపర్టీ ఎంత ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ జూలై 3 నుంచి ఒకళ్ళు రాకపోతే థియేటర్లు మూసేస్తూ ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది. ఒక వ్యవస్థని ఎవరు శాసించలేరు. ఆ థియేటర్ మూస్తే నువ్వు ఎందుకు మూసావని అడిగే రైట్ మాకు లేదు. సినిమా నువ్వు తీయకపోతే ఎందుకు తీయలేదని అడిగే రైట్ మాకు లేదు. నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేయకపోతే ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదు అనే రైట్ లేదు. ఎవరికి హక్కు వాళ్ళకు ఉంటుంది. కనుక ఆ హక్కుని మనం ప్రశ్నించడానికి లేదు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ జరుగుతున్న మొత్తం టోటల్ పరిణామాల్లో ఎందుకు పర్సంటేజ్ సిస్టంలో రావట్లేదు? మీకు జరుగుతున్న పర్సంటేజ్ సిస్టంలో అక్కడ నిర్మాత 400 కోట్లు సినిమా తీశాడు. 400 కోట్లు రీచ్ అయ్యి 3 సంవత్సరాలు కష్టపడితే అది రీచ్ అయ్యి గుడ్లో మెల్లగా జాగ్రత్తగా బయటపడుతున్నారు. అంటే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి.
ఆ బడ్జెట్లు పెరిగిపోవడం వల్ల ఆ నిర్మాత బయటపడడం కష్టం. మరి చాలామంది ఓనర్స్ అంటే కొంతమంది అంటున్నారు, మరి మీకు లాభాలు వచ్చేస్తున్నాయి కదండి, నష్టం వచ్చిన డబ్బులు మీరు ఇస్తారా? అఖండ ప్రొడ్యూసర్ పరిస్థితి ఈరోజు ఏంటి? అఖండ నష్టం వచ్చిన పరిస్థితి మీరు ఇవ్వగలుగుతారా? మీరు వాటా ఇస్తారా? మీరు దాంట్లో మీ చెరో వాటా ఎగ్జిబిట్లో వేయగలుగుతారా? మరి ఉస్తాద్ భగత్ సింగ్ నష్టం వస్తే ఉస్తాద్ భగత్ సింగ్ వాటా మీరు వేయగలుగుతారా? అందుకనే లాభ నష్టాలు భరించేవాడు ప్రొడ్యూసర్, లాభ నష్టాలు భరించేవాడు డిస్ట్రిబ్యూటర్. మీకు మీ థియేటర్ మీ హక్కు కనుక మనం అన్ని రకాల కరెక్ట్గా సరిపోయే విధంగా మీ కష్టం మీకు ఉంది. దాన్ని మీరు ఇప్పుడు ఎంత పర్సంటేజ్కి ఇబ్బంది పడుతున్నారో ఆ పర్సంటేజ్ సిస్టంలో తీసుకొని మనమేం పర్సంటేజ్ వాళ్ళు అడుగుతున్నారో అది చేయాలి. మీరు గొంతమ్మ కోరికలు కోరడం అనేది కరెక్ట్ కాదు. అలాగని ఇక్కడ నిర్మాత ఇవ్వడానికి నిర్మాత కరెక్ట్గానే ఉన్నాడు, రెడీగానే ఉన్నాడు. ఆల్రెడీ సినిమాలు 31 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి. మీరు ఏ సినిమాలు ఇబ్బంది కలుగుతుందో అన్నీ చూసుకొని చేయాలి తప్ప ఇది ఇక్కడ రోజుకి ఒక టర్న్ అవుతుంది, రోజుకి టర్న్ అవుతూ జూలై 3 నుంచి వాళ్ళు థియేటర్లో బంద్ చేస్తానంటారు. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు బంద్ చేస్తాను అనడం వాళ్ళ తప్పు. సినిమాలు వేయాలా వద్దా అనేది నిర్మాతల ఇష్టం, డిస్ట్రిబ్యూటర్ చేయాలా అనేది వాళ్ళ ఇష్టం. కానీ నేను రెండే విషయాలు నేను మళ్ళీ చెప్తున్నా. సురేష్ బాబు గారిని, దిల్ రాజు గారిని మనం అక్కడి నుంచి ఎందుకు తెప్పించాలంటున్నాం అంటే ఇక్కడ ఎగ్జిబిట్లో లీజ్ ఓనర్ అండ్ వాళ్ళు ఎగ్జిబిటర్గా రావచ్చు, ఎగ్జిబిటర్స్గా వాళ్ళు వచ్చి వాళ్ళ వాదన వినిపించవచ్చు. కానీ ఇక్కడ మాత్రం వచ్చేది ఏంటంటే ఇక్కడ నిర్మాతకి ఇబ్బంది కలుగుతుంది. డిస్ట్రిబ్యూటర్ అనే మాటే మాట్లాడట్లేదే, ఎగ్జిబిటరు ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నారు. అసలు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏది? అసలు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎక్కడుంది? డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కోసం మాట్లాడారు కదా. అసలు డైరెక్ట్ ఎగ్జిబిటర్కి ప్రొడ్యూసర్కి ఏం సంబంధం అండి? డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ వాళ్ళిద్దరికీ సమస్య లేకుండా మధ్యలో రాకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్లీజ్, నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరు ఇద్దరు కూడా దీంట్లో నుంచి మనం ఎగ్జిబిటర్ వైపు నుంచి మీరు ఉండండి, కానీ ఇలా అందరి వైపున న్యాయం జరగదేమో అని మాకు ఉద్దేశం. ఇది నా తోటి ప్రొడ్యూసర్లకు కూడా కొంతమంది అసహనంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు డైరెక్ట్గా చెప్పాలి. మీరు కూడా చెప్పకపోతే కాదండి, అందరూ కూడా డైరెక్ట్గా మీరు ఇది అంతా ఆమోద్ గారు సబ్ కమిటీ అంటే న్యాయమైన కమిటీ. సబ్ కమిటీ అంటే అందరం కలిపి తీసుకున్న ఆమోదకరమైన విషయాలు. మన ఛాంబర్ అంటే మనకు ఎక్కడైనా సరే మొత్తం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్, 2 రాష్ట్రాల గవర్నమెంట్కి రికగ్నైజ్డ్. అలాగే రికగ్నైజ్డ్ ఉన్న గవర్నమెంట్లో మనం కరెక్ట్గా చేసి ఈసారి శాశ్వత మార్గం చూడాలి. ఎగ్జిబిటర్ అనే వ్యక్తికి శాశ్వతంగా చూడాలి, డిస్ట్రిబ్యూటర్ని చూడాలి, అలాగే ప్రొడ్యూసర్. డిస్ట్రిబ్యూటర్కి మనం ఏమి ఇవ్వట్లేదండి. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ డబ్బు పోతే రోడ్డు మీద పడిపోతున్నాడు తప్ప, నష్టపోతున్నాడు తప్ప ఏ ఒక్క వ్యవస్థ కూడా ఆయన్ని బాబు నాయన బాగున్నావు అని అడిగిన వాళ్ళు లేరండి. నిర్మాత రోడ్డు మీద పడిపోతే నిర్మాతను చూసిన వాళ్ళు లేరండి. ఒక్క థియేటర్ మూస్తాం అంటున్నారు. నేను ఏదో థియేటర్ ఈ వారం ఇది మూసేస్తాం, ఆ వారం అది మూసేస్తాం అంటే మూస్తే కళ్యాణ మండపం అవ్వచ్చు, మూస్తే అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, మూస్తే కమర్షియల్ కాంప్లెక్స్ అవ్వచ్చు, మూస్తే ఏదైనా అవ్వచ్చు. ఆ ప్రాపర్టీస్ వాల్యూ వెరీ బిగ్. కానీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మూస్తే ఆ డిస్ట్రిబ్యూటర్ రోడ్డు మీద పడడం తప్ప ఇంకొకటి లేదు. గత సినిమాలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ ఏమీ ఉండదు. అలాగే నిర్మాత నష్టపోతే ఆ నిర్మాత 10 సినిమాలు హిట్ ఇచ్చి ఒక్క సినిమా కానీ ఫ్లాప్ ఇస్తే అన్ని సినిమాలు మొత్తం డబ్బంతా కొట్టుకుపోయి రోడ్డు మీద పడిపోయే పరిస్థితి. ఈరోజు నేను కొన్ని సంస్థల విషయాలు మీకు చెప్తా. సంస్థల్లో ఈరోజు ఒక అఖండ సినిమా ఫ్లాప్ అయితే అంతకుముందు ఎన్ని హిట్లు ఇచ్చారు? ఒక అఖండ సినిమా ఫ్లాప్ అయితే ఏమైంది పరిస్థితి? ఈ విషయాలు ఎంత దాకా వచ్చాయి? ఎందుకు ఎందుకు ఈ నిర్మాత తట్టుకోలేకపోతున్నాడు? డబ్బు ఉంచుకొని ఏమైనా కావాలని చేస్తున్నారా? కాదు కదా. ఆ కష్టాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి, ఆ నిర్మాత బాధను అర్థం చేసుకోండి. చిన్న సినిమాలు వారానికి 10 సినిమాలు వస్తున్నాయి. వారానికి 10 సినిమాలు వస్తూ థియేటర్లో షోలు పడకపోతే ఆ చిన్న సినిమా నిర్మాత ఎంత బాధపడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఎంత కన్నీళ్ళు పెడుతున్నాడు, ఎంత రక్తం చుక్కలు కారుతున్నాయి. నో షో అని మీరు సింపుల్గా చెప్పగలుగుతున్నారు. కానీ జనాలు రావట్లేదు అంటున్నారు. తప్పు, అబద్ధం. జనాల్ని మనం రానివ్వట్లేదు. చిన్న సినిమాలకి జనాలు మనం రానివ్వట్లేదు. షోలే వేయట్లేదు. షోలు వేసేటప్పుడు 10 గంటలకు షో తీసేస్తే ఏ జనం వస్తారు? మనం ఆఖరికి ఒక్క షోనే ఉంచుతున్నావా? వెంటనే సినిమా మార్చేస్తున్నాం. అంటే ఈ వ్యవస్థ మారాలి. మనం ఆ సినిమాని ఆశపడి సినిమా తీసి ఆ సినిమాని థియేటర్ దాకా తీసుకురావడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని బాధపడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? 2:30 షో ఎందుకు అడుగుతున్నాం మేము? అందుకనే మీకు మాకు ఇబ్బంది వస్తుంది కాబట్టి 2:30 షో మాకు మస్ట్ అండ్ షూట్ ఇవ్వండి.
మేము ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్లో ఎందుకు అడుగుతున్నాం? ఆ ముందు సీట్లు ఎలాగా ఫుల్ అవ్వట్లేదు, ఆ ముందు సీట్లు ఒకటే రేటు పెడుతున్నారు. ఆ 20% సీట్లు మాకు 100 రూపాయలు టికెట్ ఇవ్వండి. ఎందుకంటే చిన్న సినిమా బతుకుతుంది. చిన్న సినిమాలు సంవత్సరానికి 200 సినిమాలు వస్తే ఆ 200 సినిమాలకి కార్మికుడు బతుకుతున్నాడు. అసలు ఆ ఎగ్జిబిటర్ అనే సినిమా థియేటర్ మూయకుండా తీసి పెడుతూ ఉన్నాడు. ఈ 10 సినిమాలే కాదండి, ఈ సినిమాలు కాపాడుతున్నాయి, 10 సినిమాలు మనకు లాభాలు తెచ్చి పెడుతున్నాయి, ఎగ్జిబిటర్గా నిలబడుతున్నాయి. కనుక అందరినీ మనం నిలబడాలంటే సబ్ కమిటీ ఈజ్ అ పర్ఫెక్ట్ వర్క్ చేయాలి. సబ్ కమిటీ నెక్స్ట్ వీక్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్లో నేనేమంటున్నా, ఇది యునానిమస్గా తీసుకోండి, నిర్ణయం తీసుకోండి. ఇక్కడ దిల్ రాజు గారి మీదో నాకు సురేష్ బాబు గారి మీద అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మాకు కోపాలు లేవు, మాకేమి బాధ లేదు, మాకు వ్యక్తిగతంగా ఆయన చాలా మాకంటే ఆయన రెస్పెక్ట్, ఇద్దరు రెస్పెక్టే. కాకపోతే ఇష్యూస్ బేస్డ్గా లీజ్ ఓనర్స్ కాబట్టి ఇది లీజ్ ఓనర్ మీటింగ్లు కావు, ఇది లీజ్ ఓనర్లు కొంతమంది ఇబ్బందికరంగా వస్తుంది కాబట్టి ఇవన్నీ సబ్ కమిటీలు వచ్చాయి. కనుక దయచేసి కేఎల్ నారాయణ గారిని, శ్యాంప్రసాద్ రెడ్డి గారిని పెడితే ఈ సబ్ కమిటీ సవ్యంగా జరుగుతుంది. షార్ట్లీ జూన్ 30 లోపల అన్ని మీటింగ్లు అయిపోయి అందరికీ ఆమోదకరంగా ఉంటుంది అనేది ఇది నా సూచన. నేను బయటికి చెప్పడానికి కారణాలు ఏంటంటే అందరికీ మెంబర్స్ అందరికీ కూడా మెసేజ్ పెట్టాను. మళ్ళీ ఎందుకు ఈ రూపాన చెప్తున్నానంటే ఇప్పుడు మనం చెప్పకపోతే ఇప్పుడు మైక్ రూపంగా చెప్పాలి, లోన్ అయినా చెప్పాలి. లోన చెప్పడానికి నాకు అవకాశం లేదు కాబట్టి మైక్ రూపంగా చెప్తున్నాను. ఇంకొకటి కూడా చెప్పొచ్చు, బయట విషయాలు మైక్ చెప్పకూడదని, అది ఎగ్జిబిటర్లు కూడా చెప్పాలండి. కొంతమంది మీటింగ్ ఇక్కడ ఓకే అయిపోయిన తర్వాత మీటింగ్లు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు, మళ్ళీ చిరంజీవి గారి దగ్గర 2 సార్లు వెళ్ళిన వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి పబ్లిక్గా తెలియపరిచారు. కాబట్టే ఇది నిర్మాతల తరపు నుంచి నేను తెలియపరుస్తున్నా. ఇది నా ఒక్క అభిప్రాయం అని మీరు అనుకుంటే తప్పు. ఇది అందరు మెజార్టీ అభిప్రాయం మాత్రం దీంట్లో ఇలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. కాబట్టి దయచేసి పెద్దలందరూ నిర్ణయం తీసుకొని ఇది కేఎల్ నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి గారిని పెట్టి మనం ఎగ్జిబిటర్గా ఆయన ఎగ్జిబిటర్ వైపు ఉండి మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. నిర్మాతలు అందరూ కూడా మా చిన్న సినిమా నిర్మాతని, పెద్ద సినిమాని చూసి పర్సంటేజ్ విధానంగా ఎగ్జిబిటర్ వ్యవస్థ దెబ్బతినకుండా, సింగిల్ స్క్రీన్ల వ్యవస్థ దెబ్బతినకుండా, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ దెబ్బతినకుండా అన్ని నిర్ణయాలు మంచిగా తీసుకొని ఇంకా శాశ్వత మార్గం తీసుకుంటారని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ అండ్ ఇది ఇలా చేస్తే బాగుంటుందనేది మెజార్టీ నిర్ణయం. కాబట్టి ఇది మెజార్టీ తరపునే నేను చెప్తున్నాను. నేను మళ్ళీ మెజార్టీ తరపు చాలామంది అంటారు నట్టుకుమార్ ఒక్కడే వస్తాడు కదా ఇంకెవరు రారేంటి అని. ఎస్, లావాదేవీలు ఉండొచ్చు, భయం ఉండొచ్చు. మా చైర్మన్ ఉన్నాడు, సెక్టార్ చైర్మన్ కనుసైకితో బెదిరిస్తారు. ఇక సెక్టార్ నుంచి రావాలంటారు. మా సెక్టార్ చైర్మనే భయంతో ఉన్నాడు. ఏం చేస్తారు? పోస్ట్ పోద్దని భయం ఉండొచ్చు, లేకపోతే రేపు సినిమాలు ఇవ్వరని భయం ఉండొచ్చు, రేపు డేట్స్ ఇవ్వరని భయం ఉండొచ్చు. భయం గుప్పుట్లో ఇండస్ట్రీ ఉంది. అది నటుకుమార్కి భయం లేదా అంటే చావుకి భయం లేదు, దేనికి భయం లేదు. నాకు సినిమా ఇస్తారు ఇవ్వరని భయం లేదు, వ్యాపారం మానేస్తారని భయం లేదు. దేనికైనా సిద్ధపడే నేను దీనికి వస్తాను తప్ప నేను ఎవరి దగ్గర సలాం చేసుకుంటూ గులాం చేసుకుంటూ బతికే మనిషిని కాదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. నేను మాట్లాడేది నిజం నిజం నిజం. థ్యాంక్ యూ వెరీ మచ్ నటుకుమార్. ఇప్పుడు జూలై 3 అంటే మా ఛాంబర్ కాదు, మా ఛాంబర్ కాదు, అనదర్ ఛాంబర్ వాళ్ళ మనుషులు వచ్చి మేము జూలై 3 దాకా టైం అండి, జూలై 3 తర్వాత మేము థియేటర్స్ బంద్ చేస్తామంటే మా వాళ్ళు ఏమన్నారంటే మీ ఇష్టం, మీరు బంద్ చేసుకుని మీ హక్కు ఉంది, మేము సినిమాలు వేయాలా లేదని మా హక్కు ఉంటుంది. ఈజ్ అ రైట్. పర్సంటేజ్ ఇవ్వడానికి ఎవరు అబ్జెక్షన్ చేయట్లేదు. కాకపోతే పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ఎలాగివ్వాలి, నో పేర్లు మనకు అవసరం లేదండి. ఎందుకంటే మా తెలుగు ఫిలిం ఛాంబర్ కోసం మాట్లాడతాం అంతే, ఇంక వేరే ఛాంబర్ కోసం మనకు అవసరం లేదు. వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు మాకు. ఎందుకంటే 100% మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ రైట్ వాళ్ళకు ఉంటుంది. నో ఈజ్ ద రైట్, వాళ్ళ రైట్ వాళ్ళకు ఉంటుంది. నా రైట్ నాకు ఉంటుంది. అలాగే వాళ్ళ రైట్ వాళ్ళకు ఉంటుంది, తప్పులేదు దాంట్లో. నేనేమంటున్నానంటే వాళ్ళు జూలై 3వ తారీఖు నాడు మాకు అవ్వకపోతే అనేది వాళ్ళ రైట్. అది ఇప్పుడు నిర్మాతలు సినిమా చెయ్యాలా వద్దా, రిలీజ్ చేయాలా వద్దా నిర్మాతలు ఇష్టం, డిస్ట్రిబ్యూషన్ చెయ్యాలా వద్దా అనేది డిస్ట్రిబ్యూటర్లు ఇష్టం. అయితే ఇక్కడ ఏంటంటే నిర్మాతలు పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వనంటే బాధపడాలి. కానీ ఆ పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వడానికి ఏ విధంగా ఇస్తే ఇక్కడ బడ్జెట్ ఎంత అవుతుంది,
ఏ విధంగా ఇవ్వాలి, అలాగే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకి ఏ పర్సంటేజ్ సిస్టంలో ఇస్తే మనకి బయట వస్తుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ కూడా ఇప్పుడు వస్తున్న అమౌంట్ బట్టి ఇప్పుడు పెద్ద వచ్చింది రికార్డు. పెద్ద ఒక దాంట్లో 50 లక్షలు వచ్చింది. మనం 7,30,000 రెంట్ ఇస్తున్నాం. 50,000కి 7 లక్షల రూపాయలకి ఎంత పర్సంటేజ్ పెట్టాలి? ఒక 2 లక్షలు పెరిగితే సరిపోతుందా? ఒక 1,50,000 పెరిగితే సరిపోద్దా? 3 లక్షలు పెరిగితే సరిపోద్దా చూస్తాం. కానీ ఒక 50 లక్షలు 25 లక్షలు కావాలంటే ఇవ్వం కదా. ఇప్పుడు ఆలోచన మనం పెట్టుకోవాలి. ఎగ్జిక్యూటివ్లు కూడా ఆలోచన ఏంటి, మనం 50 లక్షల రూపాయలు ఇప్పుడు కలెక్ట్ చేసిన దానికి 7,30 రెంట్ ఇచ్చాం. ఆ 7,30 రెంట్ని మనం ఎలాగలుగుతాం? మనం మీరు డబల్ అడగవచ్చు, డబల్లో దాంట్లో తగ్గించి అడగవచ్చు. కానీ ఎంటైర్ మొత్తం 200% 50% అడిగితే కాదు కదా. ఎందుకంటే 7 లక్షల నుంచి 25 లక్షలకి వెళ్తుంది. కనుక 7 లక్షల నుంచి 8,50,000కి వెళ్ళొచ్చు, 9కి వెళ్ళొచ్చు, 9,50కి వెళ్ళొచ్చు. మీరు సెకండ్ వీక్ పర్సెంటేజ్ ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు. సిస్టమ్ కరెక్ట్గా పర్సంటేజ్ సిస్టమ్కి మళ్ళీ మీరు నిన్న రాసిన విషయాలు కూడా చెప్తారు. పర్సంటేజ్ సిస్టమ్కి అంగీకారమే, దానికి ఎవరో వ్యతిరేకం కాదు. సిస్టంలో కరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్కి ఏంటి, ఎన్ఆర్ఏ కొంటే పరిస్థితి ఏంటి, బాస్ ఆ నిర్మాత సినిమా కొంటే ఆ నిర్మాత రేపు నష్టం వస్తే పరిస్థితి ఏంటి, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి ఎగ్జిక్యూటివ్ కాపాడుకోవడం ఎంత కష్టమో, ఎగ్జిక్యూటివ్ కాపాడుకోవడం ఎంత విషయమో, అలాగే డిస్ట్రిబ్యూటర్ని కాపాడుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను ఎంత కాపాడుకోవాలో నిర్మాతను కాపాడుకోవాలి. ఎందుకు నిర్మాతలు కాపాడుకోవాలంటే నిర్మాతలు కాపాడుకోకపోతే రేపు సినిమాలు అనేది రేపు రాకపోతే, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేకపోతే రేపు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంటుందా? తీసేవాడే లేకపోతే చూసేవాడే ఎక్కడ ఉంటాడు? చాలామంది అనవచ్చు మేము థియేటర్ మూసేస్తా అంటే ఓటీటీలు పెరిగాయి, ఏటీటీలు పెరిగాయి. మామూలుగా ఇప్పుడు మొత్తం టోటల్గా ఎవ్రీడే మామూలుగా సినిమాలన్నీ కూడా డైరెక్ట్ ఇన్ఫ్యాక్ట్ వచ్చాయి. మీకు డిటిహెచ్లో డైరెక్ట్ టెలిస్క్రీన్ వచ్చాయి. ఇప్పుడు కొన్ని మార్పులు అటు రాకూడదు. రాకుండా ఆ మార్పులు రాకుండా సింగిల్ స్క్రీన్ వ్యవస్థ ఉండాలి, మల్టీప్లెక్స్ వ్యవస్థ ఉండాలి, అలాగే ప్రొడ్యూసర్ వ్యవస్థ కూడా ఉండాలి. ప్రొడ్యూసర్ సినిమా తీస్తాడు, హీరో ప్రొడ్యూసర్ అవ్వడు కనుక, హీరోయిన్ ప్రొడ్యూసర్ అవ్వదు కనుక ప్రొడ్యూసర్ వ్యవస్థ ఉండాలి, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉండాలి. అది కూర్చొని మాట్లాడుకొని చక్కగా ఆ దాంట్లో లీజు ఓనర్లకు సంబంధం ఏంటి, లీజు ఓనర్లు దాన్ని పెత్తనం చేయకూడదని మా ఉద్దేశం. అంతకని ఇంక మేమేం మాట్లాడలేదు. ఎగ్జిక్యూటివ్ బీఫామ్ లైసెన్స్ ఓనర్కి మేము దండం పెడతాం, స్వాగతిస్తాం. వాళ్ళ దాని కష్టాన్ని మేము అర్థం చేసుకుంటాం, వాళ్ళ బాధను అర్థం చేసుకుంటాం. నిజమైన ఓనర్ కోసం మేము ఎంతైనా చేస్తాం. కానీ మీ డబ్బు కొంతమంది లీజు ఓనర్లకు వెళ్తుంది అనేది ఇది వాస్తవం, జగనరిగిన సత్యం. ఇక నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా, ఎవరైనా నాకు కౌంటర్ పెడితే దానికి నేను చక్కగా వివరంగా పెద్ద సినిమాలో లీజు ఓనర్లకు ఎంత వెళ్ళింది, ఎంత డబ్బులు మొత్తం టోటల్గా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకి వెళ్ళింది, ఇవన్నీ వివరాలుగా చెప్తాను. ఎందుకంటే నేను ఓన్లీ ఇష్యూస్ బేస్డే మాట్లాడా, ఇష్యూస్ బేస్డే క్లోజ్ చేశా. మళ్ళీ దిల్రాజు చాలామంది అనుకుంటున్నారు దిల్రాజు గారికి నట్టుకుమార్కి ఏదైంది, ఏం అవ్వదండి. ఈజ్ ఆల్రెడీ బయట మామూలుగా ఫ్రెండ్సే. కానీ ఇష్యూస్ బేస్డ్ మాత్రం 100% ఆయన్ని మనం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒక ఎఫ్డీసీ చైర్మన్గా అందరూ తరపున ఉండాలా, అందరూ కావాల్సిన వాళ్ళు ఉండాలా. ఇది వన్ సైడ్ చేస్తే కరెక్ట్ కాదు అనేది. ఇంకొకటి విషయాలు కూడా ఇంకా దీన్ని వేరే విషయాలతో నుంచి వెళ్ళదలుచుకోలేదు. మళ్ళీ నేను ఊరు వెళ్తున్నాను, 2 days తర్వాత వస్తాను. ఎవరు ఏదైనా ఉంటే తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్ కమిటీ ఇంకొక వారానికి ఒకటే పెడతారు కదా, దాంట్లో లోపలే తెలుస్తుందా? జూన్ 30 లోపలే తెలుస్తుంది. అది తేలాలనండి. అది జూన్ 30 లోపల తేలటం ఏం లేదండి. నేను ఇప్పుడు ఇందాక మీకు ఒక వివరంగా ఒకటి చెప్పా. 7,30,000ని 25 లక్షలు చేయాలా, 7,30,000ని 10 లక్షల లోపు చేయాలా అనేది అది ఆమోదకరమైన విషయం అయితే అక్కడ నిర్మాత హ్యాపీ అవుతాడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అవుతారు, అందరూ హ్యాపీ అవుతారు. రాత్రే మీకు 7 లక్షలు 10 లక్షలు చేయాలంటే అవ్వదని. అది ఎగ్జిక్యూటివ్ కూడా ఆలోచించాలా, డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కూడా ఆలోచించాలి. అంటే ఆమోదకరమైన చేయాలి. కానీ ఎందుకంటే వాళ్ళందరూ 100 కోట్ల బడ్జెట్ పెట్టున్నారు, అలాగే డిస్ట్రిబ్యూటర్ కూడా కొని ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ నిలబడాలంటే మనం ఒక్క రాత్రి పెరగదు కదా. ఇప్పుడు నూనె ఉందండి, నూనె 100 రూపాయలండి. నూనె రాత్రి 1000 రూపాయలు చేస్తే అవుతుందా? కొంటారా? బియ్యం 100 రూపాయలు ఉన్నాయి, 500 రూపాయలు చేద్దాం, కొంటారా? అంటే ఏది ఎంత ఉందో అలాగే అప్పుడు అక్కడ కూడా ఇచ్చిన రెంట్ ఎంత, దాన్ని ఎంత పర్సెంటేజ్ పెంచాలా, ఆ పర్సెంటేజ్ సిస్టంలో ఏ విధంగా వెళ్తే బాగుంటుందనేది ఆలోచిస్తారు. ఇది అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించాలి. ఇక్కడ ఎవరికో కావాలనో ఇంకోటో కాదు. ఇది నేను సురేష్ బాబు గారిని, నేను దిల్రాజు గారిని టార్గెట్ చేయలేదు.
కానీ ఇద్దరు ఎందుకంటే లీజు ఓనర్లుగా ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడ న్యాయం జరగదు అనేది అనుమానం. చాలామంది చెప్పకపోవచ్చు, నేను చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.